శ్రీమాత్రే నమః. మాఘమాసంలోని 3వ రోజైన ఈరోజు మాఘపురాణంలోని 3వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరిసాన్నిధ్యం పొందింది అని శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పసాగెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమిటి? ఈ మాఘస్నానమున పాప విముక్తి నొందిన విధానమేమిటి? వివరంగా చెప్పగోరుచున్నాను అని అడగగా శివుడు ఇలా పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖముతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహము చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసము గురువు పంపగా వెళ్ళాడు. బ్రంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు అవి నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది మెత్తగానున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహములో తనివితీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లనకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదర సోదరీలము. నీవు మన్మద పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరమును చిరకాలము నరకవాసము చేరవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురుచూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిదలు, దర్భలు మున్నగు వానిని కొనిపోదుము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదనవాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌగులించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమును ఒల్లను. ఇచటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మదావేశముతో మాట్లాడెను. సుమిత్రుడును ఏమి చేయవలనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మద శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమిదలు మున్నగు వాటిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాటిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేననియు లోనికి ఎగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక
సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో, సుఖముల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా తుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడును తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని భార్యాపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యవ్వనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించిన భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఈ దోషము వలన ఈమెకి జన్మంలో ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును కదా. దానికి నీ కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించిన వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ నీ వ్రతమును చూసినది. ఆ పుణ్యము వలన ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మంతయు స్వేరిణి అయి నీ శిష్యులతో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలముల ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడినదా, ఈ జన్మలో కన్యయై సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడిందని విని ఈ జన్మలో కన్యయై సోదరతుల్యులైన తన శిష్యులతో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపములు ఏమిటి? ఎలా చేసినా తనకు ఈ పాపముల నుండి విముక్తి కలుగుతుంది? ఆమె భర్త జీవించుట ఎలా జరుగును? దయించి చెప్పుండని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిల్చున్నట్లును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్సు తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలయను. సుహాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయను. ఈ విధముగా నియమముతో ప్రతి ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నుండి నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చేటలను తీసుకొచ్చి వాటిలో చీర, రవికగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు వాటిని ఉంచి సుహాసినికి అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో వాయనము ఇచ్చి సుహాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను చేసి ఆచరింపుము. ఆ సుహాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచారణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతమాచరించి సుహాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారి ఎట్టివారైనను వారి అనుగ్రహం నుండి చిరకాలము సుఖించి పుణ్యలోకములను అందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాస ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించిన వారు సుదేవుని వంటి పుత్రిక
కలవారునైనను ఇహమున సర్వసుఖముల నొంది పరమున వైకుంఠవాసులగుదురు. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టివారైనను వారి అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నొందుదురు అని యోగి వివరించి తన దారిన వెళ్ళిపోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చేత మాఘస్నానమును గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలమున తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠమును చేరెను. కావున ఈ మాఘమాసములో ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గాని కాలువలో గాని చేసి ఆదే తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని వంటి పుత్రిక కలవారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠవాసులగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. ఇంతటితో మాఘమాసము మాఘపురాణంలోని 3వ అధ్యాయము సంపూర్ణం. లోకా సమస్త సుఖినో భవంతు.